ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంత మలయ మరుదాయోధనరథ తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. సౌందర్యలహరిలో నన్ను నేను తెలుసుకునే అత్యంతమైన ముఖ్యమైన శ్లోకం ఇది. నాకు ఇది గమనించినట్లయితే మన్మధుడి గురించి చెబుతున్నాడు. ఆ మన్మధుడి లక్షణాలు చెబుతున్నారు. ధను పౌష్పం, పుష్ప సంబంధం పౌష్పం కనుక చెరుకు గడ విల్లు అని చెప్పారు. అసలు విల్లు అంటే ఎట్లా ఉండాలండి? దృఢంగా ఉండాలి. దానికి అల్లెతాడు కడితే బిర్రను బిగిస్తే వంగాలే తప్ప విరక్కూడదు. ఈ లక్షణం ఒక్కటి చెరుకు గడకుందా? లేదు. మౌర్వీ మధుకరమయీ, ఇక్కడి నుంచి కడితే తాడు పైదాకా బిర్రను కట్టాల్సిన తాడుకి ఒకదానికోటి తగులుకొని తుమ్మెదలు దాని తాడుట అస్సలు పనికిరాదు తాడు స్థాయికి. మౌర్వీ మధుకరమై పంచవిశిఖా, కొన్ని వీడు జయించడానికి ప్రపంచాన్ని ఎన్ని బాణాలు ఉన్నాయి అంటే 5. అవి కూడా పుష్పాలు. బాణం యొక్క లక్షణం ఏమిటి? అవతల వాడి గుచ్చుకోవాలి, నొప్పి కలిగించాలి. ఇది వాడికి తగలంగానే, ఇది వాడికి తగలటం కాదు, మన చేతిలో పట్టుకోగానే వాడిపోయే లక్షణం ఉన్నాయి. పంచవిశిఖ. సరే, యుద్ధంలో సలహాలు చెప్పాల్సిన వాడు ఒక మంచి సచివుడు కావాలి. వసంత సామంత, 2 నెలలు ఏడాదిలో ఉంటే వసంత ఋతువు, ఈయనకి ఏమన్నా సామంతుడుట. మలయ మరుద అయోధన రథ, అంటే మలయ మారుతము, ఈయన ఎక్కి తిరిగేందుకు రథం, యుద్ధానికి ఎక్కి తిరిగే రథం. మలయ మారుతం హిమవత్ పర్వతాల ప్రాంతంలో తప్ప ఇంకెక్కడా ఉండదు. మరి ప్రపంచం అంతా ఎక్కడ తిరుగుతాడు? రథం ఎక్కడ తిరుగుతాడు? మలయ మరద అయోధన రథ తథాపి, అయినప్పటికీ ఏకం హిమగిరిసుతే, ఒక్కటే ఒక కారణం ఉంది అమ్మా. ఏమిటది? ఏకం హిమగిరిసే కామపి కృపాం, నీ యొక్క కృపలో ఒకానొక కృపా విశేషం చేత, ఒకానొక, ఆ మాటలో ఏమిటో కూడా తెలియని కృప అన్నమాట, విశేషం చేత. అపాంగా తే లబ్ధ్వ, నీ క్రీగంటి చూపు తగిలి, నీ క్రీగంటి చూపు తగిలి జగదిదం, ఈ ప్రపంచం మొత్తాన్ని అనంగః విజయతే. అనంగుడు ఎవరు? మన్మధుడి పేరు అని 100 పేర్లు చెప్పచ్చు, కానీ అనంగుడు అంటే శరీరమే లేనివాడు. అసలు శరీరం లేనివాడు బాణం ఎట్ట పట్టుకుంటాడండి? ధనసెక్కడ పట్టుకుంటాడండి? ఏం వేస్తాడండి? అంటే ఇప్పుడు చెప్పుకున్న అంశాల్లో ఏ ఒక్కటి కూడా పనికిరాదు, కానీ ప్రపంచాన్ని జయిస్తున్నాడు. అంటే ఏమిటి? అమ్మవారి దయ ఉంటే నాలాంటి అశక్తుడికి కూడా ఏమీ తెలియకపోయినా, అజ్ఞానంతో నిండిపోయినా, ఆ తల్లి దయ ఉంటే మనం అన్ని విధాల హాయిగా బాగా ఉంటాము. అంతకు మించి అమ్మవారి గురించి చెప్పాలంటే వేరే శ్లోకం అక్కర్లేదు, ఒక్కటి చాలు. అంటే అమ్మవారు మీ జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించారు? ఎలా ప్రవేశించారు? అసలు అమ్మవారు ఉంది కాబట్టి నాకు జీవితం ప్రవేశించింది. ఆవిడ నా జీవితంలో ప్రవేశించడం కాదు, ఆవిడ ఉంది కాబట్టి నేను ప్రవేశించాను ఇక్కడికి. అంటే చిన్నప్పుడు కూడా చదువుకునే రోజుల్లో నేను ఒక్కడనే ఉండి చదువుకునేవాడిని. మెదక్లో నాగభూషణం జనరల్ కిరాణా స్టోర్ ఉండేది. వాడు క్యాలెండర్ వేసాడు, చిన్న క్యాలెండర్, ఒక శివుడి బొమ్మ, తపస్సు చేసుకునే బొమ్మ. అది ఈ రోజు కూడా ఫ్రేమ్ కట్టి మా పూజ గదిలో ఉంది, అది వేరే విషయం. అది అలా తగిలిచ్చి నాకు నోటికి వచ్చిన శివస్తోత్రాలు చదువుకుంటూ ఉండటం. ఇగో ఆ శివుడు ఈ అమ్మను చూపించాడు. అట్లా చిన్నతనంలో ప్రవేశించింది ఆవిడ, ఇప్పుడు అని కాదు. నా చిన్నతనం నుంచి ఆ ఇద్దరి పాదాలు పట్టుకోవటం ఒకటి అలవాటైంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పద్ధతిగా పట్టుకోవటం అలవాటు చేసింది. ముందు కాళ్ళు చూపించింది, తర్వాత నెత్తిని చేపెట్టి జాగ్రత్తగా ఉండరా ఆవిడ అన్ని. నేను అంటే ఆవిడ ఉంది కాబట్టి నా అస్తిత్వం ఆవిడ. అమ్మవారి పాదదర్శనం చేసుకునేంతగా మీరు ఏ విధమైనటువంటి
పూజలు చేశారు, ఏవైనా జపాలు చేశారు, ఆవిడ పాద దర్శనానికి మనం పూజలు చేసి కొలతలు కొలిస్తే ఆవిడ ఇవ్వదు. ఆవిడ జాలి చూపించి పాపం పిచ్చివాడు చిన్నపిల్లాడు మన అబ్బాయి అని చెప్పి కనపడాలే తప్ప మనం ప్రయత్నం చేసేస్తే ఆవిడ వచ్చి కనపడుతునుకోవటం భ్రమ. బాగా మారం చేశారేమో మీరు. చేశానేమో, చేసి ఉండొచ్చు. అంటే ఎలా ఎలా పిలుస్తారు గురుగారు అమ్మని? ఇలాగే అమ్మా అన్నీ నువ్వే అంటావు అంతే. ఇక నా దగ్గర మంత్రం లేదు. మా పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలందరికి కూడా ఎవరిని పిలిచినా కూడా వాళ్ళు ఇదే చెబుతారు, అమ్మా నాకేం తెలియదు, చిన్నపిల్లాడిని, నువ్వే దిక్కు, నువ్వే రక్ష, నువ్వే కాపాడు, అన్నీ నువ్వే. ఈ 4 మాటలే మా అబ్బాయి చెప్పాడు, మా అమ్మాయి చెప్పింది, మా మనవరాలు చెప్పింది, మా మనవడు చెప్పాడు. ఇంట్లో ఎవరిని కలిసి సరే అరే తాత ఏం చెప్తారంటే ఇదే చెబుతారు. ఇదే మాకు మంత్రం, అన్నీ నువ్వే, ఇంకో మాట అక్కర్లే. సరే ఇంటర్నల్గా మనం చేసుకునే సాధన విశేషాలు అది పక్కకి పెడదాం, కానీ మామూలుగా నోట్లోంచి ఎప్పుడు వచ్చినా అన్నీ నువ్వే, అన్నీ ఆవిడే. లోపల రహస్యంగా చేసే సాధనలు అంటే ఏముంటాయి? అది రహస్యం కదా. ఎందుకంటే గురూపదిష్టమైనటువంటి మంత్రాన్ని బయటికి ఉచ్చరించకూడదు, నెంబర్ 1 రూల్. రెండవది, ఏ మంత్రం నేను ఫలానా మంత్రం చేస్తున్నానని లిస్టు చెప్పక్కర్లే, చెప్పకూడదు కూడా. అంటే మాకు పుస్తకాల్లో ఉన్నాయండి మేము చదివేసుకుంటామండి, అది మీ ఇష్టం. పేపరు మీద చక్కటి మల్టీ కలర్ ఆఫ్సెట్ ప్రింటింగ్లో దీపం బొమ్మ వేసినంత మాత్రాన ఆ బొమ్మ ఒక ఒత్తిని వెలిగించగలదా? చేత పుస్తకంలో మంత్రాలు మంత్రాలుగా తీసుకోకూడదు. గురువు చెప్పిందే గురువు అంటే ఎవరు? మళ్ళీ పెద్ద ప్రశ్న. గురువు అంటే బరువా అంటే బరువులు కూడా చాలా మంది గురువులుగా ప్రఖ్యాతి చెందుతున్నారు. కానీ గురువు అంటే ఆయన సాధన చేసి ఆయన తరించి ఇంకోళ్ళని తరింపజేసినప్పుడు ఉండే తేడా ఏమీ చెయ్యకుండా నాలాంటి వాడు ఎవడైనా ఉంటే మేము గురువుల స్థాయికి రావండి. గురువులు అంటే మహానుభావులు వారే, జగద్గురువులు గురువులు. మా గురువు గురువు. మీకు మా గురువు గారు గొప్పతనం చెబుతా. అదే మీరు ఎప్పుడైనా రుద్రాక్షమాల చూసారా? చూశారు. ఎట్లా ఉంటే బుడిపెలుగా ఉంటాయి. ఆ బుడిపెలుగా ఉన్న రుద్రాక్షమాల మా గురువుగారు 96 సంవత్సరాలు సశరీరులుగా ఉన్నారు. ఆ రుద్రాక్షమాల తులసి పూసల్లాగా నున్నగా ఉంటాయి. ఆయన మెళుకుతో ఉన్నారంటే ఈ చెయ్యి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆయన పడుకుందాం అనుకునేటప్పుడు ఈ చెయ్యి ఎప్పుడు తగ్గుతుందంటే ఇట్లా పడుకునేటప్పుడు ఈ చేతితో ఇట్లా తీసి దిండి కింద తావళం పడేసి పడుకుంటారు. మళ్ళీ లేస్తున్నప్పుడు ఈ చేత్తో ఇలా తీస్తూ ఇలా లేస్తారు ఆయన. ఇలా లేచేవారు. అంటే అంత తపస్సు చేశారు ఆయన. మన గురించి ఒకటి చెప్పుకోక్కర్లేదయ్యా, మన గురించి పరమాత్మ తెలిసే చాలు అనేవారు. ఎవరికి తెలియకుండా తనంతట తాను ఎప్పుడు సాధనలో ఉండేటటువంటి ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష కాబట్టి మీరు ఏదో నేనేదో పెద్దవాడు అనుకుంటున్నారు. నేను ఏమీ కాదు, వారే. అంటే వారి గురించి తెలుసుకోవచ్చు అండి, వారి పేరు. నిజం చెప్పాలంటే పేర్లు గురునామం ఉచ్చరించకూడదు, మాలాంటి వాళ్ళు. అందుకనే. కానీ కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పదు కాబట్టి వారిని రాళ్లబండి సుబ్బయ్య గారు అంటారు. రాళ్లబండి సుబ్బయ్య ఎక్కడండి? ఆయనది గుడివాడలో ఉండేవారు. గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని అనివార్య కారణాల్లో హైదరాబాద్, అనివార్యం అంటే ఏం లేదు, నన్నలాంటి వాళ్ళు ఉద్ధరించడం కోసం అనివార్య కార్యం. మిగతా దానికి నిమిత్తం వేరే ఉండొచ్చు కాక లౌకికమైన నిమిత్తాలు అంజేస్తాడు. కానీ ఇక్కడ ఉద్ధరించబడాల్సిన వాళ్ళు మేము ఉన్నాం కనుక వీడిని కూడా రక్షించాలి అని చెప్పి అమ్మవారు ఆయన ఇక్కడికి పంపించింది. అంటే గురువు శిష్యుడి కోసం ఎంత దూరం ప్రయాణం చేస్తారు? గురువే శిష్యుడు వెతుక్కుంటూ వస్తారు. అట్లా వచ్చినటువంటి మీ గురువు గారితో మీ యొక్క పరిచయం ఏ విధంగా జరిగింది? వారు మిమ్మల్ని ఎలా లాక్కున్నారు? మేము మలక్పేటలో ఉన్నాం అని చెప్పే కదండి. మలక్పేటలో ఉన్నప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడిని. నాన్నగారు ఉద్యోగరీత్యా అప్పుడు వైజాగ్ అటు ట్రాన్స్ఫర్ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడు ఇక్కడే ఉంటావా అని చెప్పి అప్పుడు కొంచెం కోపమో కసో బ్యాంక్ వాళ్ళకి కలిగి ఆయన్ని ఇక్కడి నుంచి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేశారు. సరే అందరూ అటు వెళ్ళారు, నేను ఒక్కడిక్కడ ఉండిపోయాను. ప్రతి ఏకాదశికి అభిషేకం చేసుకోవాలి అనేది ఒక కోరిక. మా గురువు గారు ఆయన లెక్చరర్గా పనిచేసి టీచర్గా పనిచేసి అన్నీ చేసి వచ్చిన ఇక్కడ జీవితం కోసమని ఒక గుళ్ళో పూజారిగా చేరారు. మూసారాంబాగ్లో శివాలయం, రామాలయం అని కూడా ఉంటుంది. అక్కడే వారికి వసతి అది ఇచ్చారు. నేను ప్రతి
ఏకాదశి నాడు వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టి ఆయన అభిషేకం చెప్పేవారు, నేను చేసేవాడిని, వచ్చేవాడు. ఇలా ప్రారంభమైంది మా జీవితం. వాళ్ళ కుటుంబం ఎవరితో అక్కడే ఉండేవారు, ఎవరితోటి నాకు పరిచయం లేదు. గురువుగారు ఒక్కరే, గురువుగారి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు ఆ పక్కనే గుళ్ళో ఉండేవారు, వాళ్ళు అమ్మగారు అక్కడే ఉండేవారు. నాకు ఎవరితోటి పరిచయం, గురువుగారిని చూడటం, నమస్కారం పెట్టడం బయట. 72, 73 ప్రాంతంలో జరిగిన విషయం. రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం, ఆయన దర్శనం చేసుకోవటం, ఆయన నమస్కారం పెట్టుకోవటం, ఇంకేం మళ్ళీ మాట్లాడలేదు. నేను నాకు ఏమైనా కావాలని తెలిస్తే కదా నేను అడగడానికి. అయిన తర్వాత కొంతకాలానికి ఆ శివాలయం నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ మీదకి వచ్చారు. అంటే ఇల్లు మారాల్సి వచ్చింది. దాని పాలకృష్ణమూర్తి గారి ఇల్లు అనేవాళ్ళు. ఆ గుట్ట ఎక్కుతుంటే ముసారంబాగు, ఇట్లా గుట్ట అప్పు ఎక్కుతుంటే ఇటు ముసారంబాగు నుంచి వస్తుంటే ఆ అప్పు మూల ఉండేది. నేను అప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేరా. మా బస్సు ఈసీఎల్ బస్సు ఎక్కాలి. నేను స్టేట్ బ్యాంక్ ఈసీఎల్ బ్రాంచ్లో చేరా. అక్కడ వెళ్ళటానికి ఈ ఈసీఎల్ బస్సులో వెళ్ళాలి. నేను ఆ వెనకాల వివేకానంద స్కూల్ వెనకాల, ఆ స్కూల్ నాది, మేము ఆ స్కూల్లో చదువుకున్నాను. నేను ఆ పక్క నుంచి పరిగెత్తి వచ్చి వెళ్ళి బస్సు ఎక్కాలి. శ్రీపురం కాలి దగ్గర బస్సు ఎక్కాలి. ఈ వెళ్ళే లోపల నేను వండుకోవాలి, తినాలి, సంచి కట్టుకుని వెళ్ళాలి. హోటల్లో తింటే మాకు అలవాటు లేదండి, ఇంట్లో వండుకు తింటమే. అందుకని వెళ్తుంటే మరి టైం అయిపోయేది. వాటి టైంకి వెళ్ళిపోతుంది బస్సు. ఇక రోజు పరిగెత్తేవాడిని. పరిగెడుతుంటే మా అమ్మగారు బయట కుర్చీలో కూర్చుని ఓ రోజు నాయనా ఇట్రా అని పిలిచింది. ఆవిడ వెళ్ళా. అమ్మ వెళ్ళాలండి, అక్కర్లేదు బస్సు వెళ్ళిపోయింది కానీ నువ్వు రా ఇట్రా అంది. వెళ్ళా ఆవిడ దగ్గర. రోజు అలా పరిగెడతావు ఎందుకయ్యా రొప్పుకుంటూ, ఒక 2 నిమిషాలు ముందు బయలుదేరలేవు అన్నారు. బయలుదేరచ్చమ్మా కానీ కుదరట్లేదు. అప్పటి నుంచి నాకు పనిష్మెంట్ ఏమిటి, ఆ కాస్త పరిగెత్తకూడదు కనుక ఈ పరుగు టైంని అవతల కాంపెన్సేట్ చేసుకోవాలి, వెనక ముందు. కనుక అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నా పేరు పరిగెత్తే అబ్బాయి. ఇప్పటికీ పరిగెత్తే అంకులు వచ్చారు, పరిగెత్తే తాతగారు వచ్చారే తప్ప అనంతకృష్ణ అన్న పేరు ఎవరికి లేదు. అది అట్లా గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత మా అమ్మగారే వాళ్ళని ఉద్ధరించాలి మీరు అని. ఈ కుండలో ఇప్పటివరకు ఎవరు చిల్లు పెట్టలేదే, వీళ్ళకి చిల్లు పెడితే ఎందుకు చిల్లు పెట్టుకోవటం అనేవారు. అతి కొద్ది మందికి మాత్రమే ఆయన మంత్రోపదేశం చేశారు. ఆ చెయ్యటానికి ముందు ఎన్ని పరీక్షలు, మాకు పరీక్షలు తెలియవు, అవి రకరకాల పరీక్షలు. ఆయన ఇష్టం అంటే అవన్నీ తర్వాత కాలంలో మాట్లాడుతున్నప్పుడు ఓహో అప్పుడు గురువుగారు ఇలా పరీక్ష చేశారా, దీన్ని ఇలా చూశారా అని అవగతమైంది. అంతేగాని ఎన్నో పరీక్షలు పెట్టి అప్పుడు చెప్పారు. అలా వారి కారుణ్యం వల్ల నేను ఇలా ఉన్నాను.